ఏమండి ఇలా చూడండి, ఇది రెండుగా పగిలిపోయిందండి. ఇలాంటిదే మరొక దాన్ని తయారు చేయగలరా మీరు? దిగులు పడకు, నేను కొత్తవి తయారు చేసిస్తాను. ఎప్పుడు చూసినా ఇలాగే చెప్తున్నారు, కానీ మీరు ఏది తయారు చేసింది లేదు నాన్నగారండి. నేను కాస్త పని మీద ఉన్నానులే. దీన్ని నమ్ముకుంటే లాభం లేదు, ఏదో ఒకటి చెయ్యాలి. దీన్ని అతికించే మార్గం చూడాలి. గాన్, నువ్వు వైద్యుడి దగ్గరికి వెళ్ళి జిగురుంటే అడిగి తీసుకురా. జిగురా? మృగాల ఎముకలోంచి తోల్లోంచి ఆ జిగురు తీస్తారు, అందువల్ల నువ్వు జాగ్రత్తగా ఉండాలి, సరేనా? చేత్తో ఆ జిగురు తీసేదానికి బదులుగా నువ్వు రాయితో తీయాలి, అప్పుడే నీ చేతికి అంటుకోదు. ఇది చాలా. ఈ జిగురు దానికేస్తే బాగా అంటుకుంటుంది. జిగురుకి ఎంత బలముందనేది ఇప్పటికే మీకు బాగా అర్థమై ఉంటుంది కదా. జాగ్రత్తగా దీన్ని తీసుకెళ్ళండి. మీకు ధన్యవాదాలు. ఎక్కడికి వెళ్తున్నారు? అడవిలో ఒక డైనోసర్ ఉందట, దాన్ని వేటాడడానికి వెళ్తున్నాను. అది గాని చేయి జారి కింద పడిపోయిందంటే దాంతో పాటు మీరు కూడా అంటుకుపోతారు. ఆయన చెప్పినట్టు దీన్ని మనం కింద వేయకూడదు, అలా వేస్తే మనం కూడా అతుక్కుపోతాం. కరెక్ట్ గా చెప్పావు. హాయ్ గాన్. హలో పీకో. అవును, ఏంటది చూపించి చూద్దాం. లేదు, వద్దు. నాకు చూపించవా? లేదు, అలా కాదు. అయితే నాకు చూపించడం నీకు ఇష్టం లేదన్నమాట. అలా కాదు పీకో. అయితే నువ్వు నాతో మాట్లాడుకో. సరే, ఓకే. దీన్ని అలాగే చూడు. నాకు చూపి. ఈ కొండ లోపల అలా ఏముంది? ఏంటిది అసలు రావడం లేదు? తొందరగా నా చేతిని విడిపించు. కుదరదు పీకో. నన్ను వదిలి వెళ్ళు. ఎందుకు ఇలా అంతా చేస్తున్నారు? నా వల్ల అవ్వట్లేదు, నన్ను వదిలేయ్ పీకో. బాలాగుతుంది చేన్, నన్ను వదిలి వెళ్ళిపో. కానీ నా చెయ్యి చాలా నొప్పెడుతుంది. చేన్, ఏం చేస్తున్నావు? బాగా లాగు. ఇప్పుడు చూడండి. చేన్, ఎందుకు ఇలా లాగుతున్నావు? నువ్వేగా లాగమన్నావు. వద్దు, వద్దు, నన్ను వదిలేయకండి. ఎక్కడ నువ్వు నన్ను వదలడం లేదు కదా. మనం వెళ్ళి వైద్యుణ్ణి కలుద్దాం, అతనే ఇదంతా సరిచేయగలరు. నువ్వు చెప్పేది కరెక్టే. సరేరా, మనం వెళ్ళి వైద్యుణ్ణి కలుద్దాం. ఎక్కడుంటారు? ఊర్లోకి వెళ్ళి అడిగితే ఎక్కడున్నారో చెప్తారు. మాట్లాడకుండా పైకి రా. నేను ఎలాగొచ్చేది? మీరే నన్ను లాగాలి. గాన్, దొతేచిన్, వంట అయిపోయింది. అమ్మా. అవసరపడకు పీకో, నన్ను వదిలేయ్. వైద్యుణ్ణి వెళ్ళి చూసే ముందు వదిలేయ్. ఇది వదిలే, నా చేతికి కూడా దెబ్బ తగులుతుంది. మన ఊర్లోకి వెళ్ళాలంటే చాలా సేపు పడుతుంది. అంతేకాకుండా నాకు ఆకలిగా ఉంది. వేరే దాలేదు, నీ చేతిని విడగొడితేనే నేను వెళ్ళిపోగలను. నాకు దెబ్బ తగులుతుందేమని భయంగా ఉంది. పీకో. ఇదిగో వచ్చేసా. చాలా బాగుంది. నాకు చాలు, నువ్వే తిను. గాడ్, దొతేచిన్, వంట రెడీ అయిపోయింది. ఆ వైద్యుడు ఎక్కడున్నారో, ఎక్కడికి వెళ్ళి ఆయన కనిపెట్టేది నాకేం అర్థం కావడలేదు. పీకో, నన్ను పాకి ఆగు. ఎంతసేపని నేను ఇలా నీళ్ళలో రాను? వీటన్నిటికీ కారణం నువ్వే గాన్. అటు చూడు, ఒక ముసలి వస్తుంది. భయపడద్దు, నేను ఉన్నానుగా. మమ్మల్ని కాపాడేశావు. తప్పించుకుందాం.
అక్కడ చూడండి. ఆ చిరుతపులి నోట్లో గాని పెట్టేస్తే చాలు వాడిని కొరికేసి నన్ను వదిలేస్తుంది. నేను తప్పించుకున్నాను. ఆలోచించింది చాలు పీకో. ఓహో, సరే గాని మీరు ఈ అడవిలో ఏం చేస్తున్నారు? ఇతను ఆ వైద్యుడు. త్వరగా రండి. ఎలాగో నేను తప్పించుకున్నాను. సరే, మళ్ళీ మీకు ఆ జిగురిస్తారు. ఈసారి మీరు అందులో ఇరుక్కోకూడదు, సరేనా? భలే సరదాగా గడిపాం కదా పీకో. నువ్వు నన్ను ఏడిపించాను. నాతో మాట్లాడుకో. కావాలని చేయలేదు. నా దగ్గరికి రాకు, చెప్పేది విను. వీటన్నిటికీ కారణం మీరే. నన్ను మాత్రం వదిలేస్తే మీరు తప్పించుకుంటారని చూస్తున్నారా? మిమ్మల్ని వదలను. భయంకరమైన మ్యామోత్. ఏమైంది గాన్? ఏదైనా ఎర్రను కనిపెట్టావా? కనిపెట్టాను, అక్కడ ఒక మ్యామోత్ ఉంది. అలాగా, సరే రా వెళ్దాం. త్వరగా రాదు త్రిచేన్. ఇదిగో వస్తున్నా. నిశ్శబ్దంగా ఉండు. ఓకే. జాగ్రత్త నాన్నగారండి. ఆ మ్యామోత్ మనల్ని చూడలేదు. రండి, మనం త్వరగా వెళ్ళి దాన్ని పట్టుకుందాం. అది చాలా భయంకరమైన మేమో. ఏంటి? నాకు బాగా తెలుసు, దాన్ని వేటాడలేం. అది చాలా భయంకరమైన మేమోత్. దాన్ని ఎవరు ఎదిరించలేరా? అవును, దాని గురించి నేను చాలా విన్నాను. దాన్ని అంత తొందరగా వేటాడలేం. ఇంతకు ముందు ఎంతో మంది దాన్ని వేటాడాలనుకుని వేటాడలేకపోయారు. ఎంతమంది దాని మీద దాడి చేసినా సరే అందరితోనూ అది పోటీ పడింది. ఎవరికేదో లొంగకుండా అందరినీ దెబ్బతీసింది. అది అంతటి బలమైన జంతువు. దానికి అంత బలం ఉందా? ఈ భయంకరమైన మేమోత్ దాని సంతతి విపరీతంగా పెరిగిపోయింది. అలాగా? అలాగైతే ఈ రోజు మనం ఏమీ పెట్టలేదు. ఇంటికి వెళ్ళి మనం ఏమి తినాలనుకుంటున్నారు? మనం పాత కథల్ని నమ్మకూడదు. మనం ఎలాంటి ధైర్యవంతులో నిరూపించి చూపించాలి, లేకపోతే అమ్మ మనల్ని తిడుతుంది. గాన్ ఎప్పుడు మేమోతుల్ని ముందు నుంచే వేటాడాలి, అర్థమైందా? రా! ఇదేమిటి? ఆ, ఏం చేయాలి నాన్నగారండి? ఉండు, రాళ్ళని తీస్తాను. ఆ, నేను నమ్మలేకపోతున్నాను. ఐదులు దాని మీద వేసినా దానికి ఏమీ అవ్వలేదు. నేను అది జరిగిన కథ అని చెప్పాను కదా. అది చాలా బలమైంది. మనం దాన్ని వేటాడలేము. మనం వేరే దేన్నైనా వేటాడదాం. వెతికి చూసేశాను నాన్నగారండి, కానీ ఇక్కడ ఏ జంతువు కనపడలేదు. ఓ అలాగా, సరేరా, రేపొచ్చి దేన్నైనా వెతుకుదాం. క్వింగ్, క్వింగ్, క్వింగ్. నాకు భయంకరంగా ఆకలేస్తుంది. అయితే సరే రా, మళ్ళీ ప్రయత్నిద్దాం. మనం ఖచ్చితంగా గెలవాలి. అవును, గెలవాలి. జాగ్రత్తగా ఉండాలి దొతెచిన్. నాన్నగారు ఎలాగైనా ఆ మ్యామోత్ని ఇక్కడికి తీసుకొస్తారు. అప్పుడు ఈ బండ్రాయిని నువ్వు సరిగ్గా తోసేయాలి. నేను చూసుకుంటాను. నేను సైగ చేయగానే నువ్వు బండ్రాయిని కిందకి తోసేయాలి, అర్థమైందా? బాధపడద్దు. వచ్చేసారు. గాన్ రెడీగా ఉండు. బండ్రాయిని తోసే దొతెచిన్. తోస్తున్నాను. తొందరగా తోయ్ దొతెచిన్, త్వరగా.
అది వచ్చేస్తోంది. నేను ప్రమాదంలో ఉన్నాను. త్వరగా నేను ఇరుక్కుపోతాను. నాన్నగారండి, భయపడకండి. నా పని అయిపోయింది. ఇక నేను తప్పించుకోలేను. నేనైపోయాను. మళ్ళీ వచ్చావా? నేను నీతో రాను. నాన్నగారండి, క్షమించండి. ఆఖరి వరకు ఈ బండాయి కొంచెం కూడా జరగలేదు. సరే, ఈసారి మాత్రం తప్పు చేయొద్దు. ఓకే అది చాలా ప్రమాదకరమైన జంతువు. ఓకే. ఎలాగుంది? భలే ఉందా? మళ్ళీ వస్తుందండి. అది నీళ్లలో పడిపోయినప్పుడు దాని కాలుకి దెబ్బ తగిలింది చూడు. ఇదే మనకు మంచి సందర్భం. రాదు తెచేన్. గా నాగు. ఏం చెప్తున్నారు? మనం ఇప్పుడే దాన్ని పట్టుకోగలం నాన్నగారండి. దెబ్బ తగిలిన మృగాల్ని వేటాడకూడదు. వేటాడేటప్పుడు మనం కొన్ని నియమాలు పాటించాలి. కానీ మనకి ఏ జంతువు చిక్కలేదు. ఇంటికి వెళ్తే అమ్మ కూడా తిడుతుంది. తిట్టినా పర్వాలేదు, తట్టుకుందాం. వాడు ఏం చేశాడు? ఆగు ఆగు. ఏం చేస్తున్నావు? ఇది చాలా ప్రమాదకరం. ఏమిటి వేళాకోళంగా ఉందా? ఏంటి? మర్యాదగా కళ్ళు తెరిచి నన్ను చూడు. నేనేం చెప్తున్నానో నీకు అర్థమవుతుంది కదా. నేను ఈ ప్రకృతిని అదుపులో పెట్టగల శక్తివంతుణ్ణి. నేను ఈ గ్రామ ప్రజల్ని బాగా నమ్మించి నా పనులన్నీ చేయించుకునేవాణ్ణి. అందుకే 3 పూట్ల తిండి దొరికేది, నేను సంతోషంగా ఉండేవాణ్ణి. నేను ఆ గ్రామాన్ని ఏం చేయబోతున్నానో చూడు. నాకు మళ్ళీ చిక్కింది. నాకు ఇంకోటి కూడా చిక్కింది. సరే, ఓకే. నువ్విప్పుడు ఒక పెద్ద కప్పగా మారాలి. ఏమిటలా చూస్తున్నావు? నువ్వు నీ శక్తి ఏమిటో నాకు చూపించు. అప్పుడే నువ్వు ఒక పెద్ద కప్పగా మారగలవన్న నమ్మకం నాకు కలుగుతుంది. నిజంగా అద్భుతం. ఇప్పుడు మన గ్రామ ప్రజల్ని బుట్టలో పడేయాలి. మనం ఈ రోజు చాలా చేపల్ని పట్టేశాం. నిజంగా అద్భుతం.
అందరూ శ్రద్ధగా వినండి. మేమిప్పుడు రాజభవనం నుంచి వచ్చాం. ఏ దొత్తిచిన్, మనం త్వరగా ఇంటికి వెళ్ళాలి. అప్పుడే ఇవన్నీ మనం తిరగలవు, సరేనా? నేను రెడీ. సరే పదా. ఇద్దరు కాస్త ఆగండి. నేనెవరో తెలుసుకోకుండా ఇద్దరు వెళ్ళిపోతున్నారేంటి? నేను ఈ ప్రకృతిని శాసించగల శక్తివంతుణ్ణి. మా నాన్నగారు ఏం చెప్పారంటే నీ పనులన్నీ నువ్వే చేసుకోవాలి. అంతేకాదు ఆ చెరువు పక్కన ఉన్న ఉత్తముడు నీకు సాయం చేస్తాడు. ఏం భయపడకు. లేదు లేదు లేదు, నేను చెరువు పక్కన ఉన్న ఉత్తముణ్ణి కాదు. నన్ను ఇది వరకు ఎవరు అలా పిలవలేదు. నేను అతని కంటే గొప్ప శక్తివంతుణ్ణి. మా అమ్మ కూడా ఏం చెప్పిందంటే నీతో ఎవరైనా నేను ఉత్తముణ్ణి, చెరువు కవతలుండే ఉత్తముణ్ణి అని చెప్తే నువ్వు అస్సలు నమ్మకూడదు. వాళ్ళు అస్సలు మంచి వాళ్ళు కాదు. అలాంటి వాళ్ళతో మనం సావాసం చెయ్యకూడదు. ఇది చాలా అన్యాయం, అన్యాయం. మనం వెళ్దాం. సరే వెళ్దాం. నా గురించి ఎవరు ఇన్ని మాటలు అన్నారు? అవునవును. నాన్నగారండి, ఏమయ్యింది? నేను ఒకరిని చూశాను. అతను ఉత్తముడు అని చెప్పుకుంటున్నారు. ఆయన ఎక్కడున్నారు? బయటే ఉన్నారు. మీరే ఆ శక్తివంతులా? అవును, నేనే శక్తివంతుణ్ణి. అర్థమైందా? అది నిరూపించడానికి మీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? ఆధారం ఉంది. ఈ విచిత్రమైన కప్పం చూడు, దీనికి రెక్కలున్నాయి, బాగా ఎగురుతుంది. అవును, నిజమే. అనుమానమే లేదు, అతను ఉత్తముడే. మీరు లోపలికి రండి, మిమ్మల్ని కలుసుకోవడం సంతోషం. మీరు తప్పకుండా లోపలికి రావాలి. సరే, వస్తాను. నా కప్పకి ఏదైనా తినడానికి ఇవ్వండి. దొత్తిచిన్, ఇతను నిజమైన ఉత్తముడని నువ్వు నమ్ముతున్నావా? అవును, మీ ఉత్తముడు ఇప్పుడు ఎంతో ఆకలితో ఉన్నాడు. అలాగే అలాగే. త్వరగా ఆయనకి తినడానికి ఏదైనా ఆహారం పెట్టు. ఏమిటి ఆహారమా? ఏదైనా కూర మిగిలి ఉందా? చలికాలం కోసం దాచి ఉంచాను. ఈ ఉత్తముడికి కడుపు నిండా భోజనం పెడితే మీ పాపాలన్నీ తొలగిపోతాయి. ఇదిగోండి, తినండి. ఈ రోజు బాగా పట్టొచ్చు. ఇలా అడవి మృగంలో ఉత్తములు తింటారా? భోంచేస్తున్నప్పుడు ఇలా గుసగుసలు వినడం అంటే నాకు అసలు నచ్చదు. మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని క్షమించండి. నాకు చాలా దాహంగా ఉంది. తాగడానికి ఏదైనా పానీయం కావాలి. ఇదిగోండి, తాగండి. కొన్ని పళ్ళు కావాలి. ఇప్పుడే తీసుకొస్తా. ఇదిగోండి. కాసేపు మసాజ్ చేయండి. పానీయం సరిపోలేదు, ఇంకా పోయి. సరే. నాకు చాలా సందేహంగా ఉంది. ఇది నిజమేనా? అది వాగడం ప్రారంభించింది. వీళ్ళెవరనేది ఇప్పుడు మనం కనిపెట్టి తీరాలి. సరే, ఓకే. కప్పలు ఎప్పుడు ఇలా చేస్తూ ఉండవు, నీకు తెలుసా దొత్తిచిన్? ఎలాగన్నా మనం దీన్ని నిరూపించాలి. అలాగే. ఇదిగో తీసుకో. ఇదే దాని అసలైన రూపం దొత్తిచిన్. ఇప్పుడు వాడి పని పట్టాలి. అదే అదే, బాగా ఆడండి. అది అది అలాగే. ఒక్క నిమిషం, ఏమిటి? నాకేదో అనుమానంగా ఉంది. నాకు అలాగే ఉంది. మన కోసం నేను దాచినవన్నీ వాడొక్కడే హాయిగా తినేశాడు. ఏమిటి మళ్ళీ గుసగుసలు ఆడుకుంటున్నారు? నేను ఉత్తముణ్ణి, ఇవన్నీ నాకు సరిపడవు. ఏం లేదు, ఊరికే మాట్లాడుకుంటున్నాం. పిల్లలు త్వరగా వెళ్ళండి, తినడానికి ఏదైనా తీసుకురండి అని వాడు పెట్టండి. చెప్పింది విన్నావా? హే, ఇలా చూడు రాకోన్, నిజం చెప్పు, లేకపోతే నేను ఊరికే వదిలిపడ్డావు తెలుసా? క్షమించండి, కాస్త ఆలస్యం అయింది. పర్వాలేదు పర్వాలేదు. ఓ, చాప అంటే నాకు చాలా ఇష్టం. రుచిగా ఉంటుంది. ఏమిటిది? నువ్వు ఏం తీసుకొచ్చావు? ఇతను నిజమైన మహాపురుషుడు కాదు, ఇతను ఒక పెద్ద మోసగాడు. ఓ, అదా విషయం. మమ్మల్ని నువ్వు బురిడి కొట్టించావు. ఎందుకు మమ్మల్ని ఇలా మోసం చేశావు? చలికాలం కోసం మేము దాచుకున్నవి నువ్వు తినేశావు. ఆయన గాను వెళ్ళారు.
ఏ రక్కున్ దాన్ని సరిగ్గా చూడు, అప్పుడే దాన్ని పట్టుకోగలవు. ఏం చేస్తున్నావు గాన్? అది చేపలు పడుతుంది. అతను ఎక్కడ నాన్నగారండి? నన్ను వదిలేండి, తప్పైపోయింది. పోతే పోన్లేని వాడిని మనం వదిలేసాం, కానీ అది వాడిని వదిలిపెట్టేలా లేదు. నువ్వు మోసగాడివే, ఎందుకు నవ్వుతున్నావు? నన్ను వదిలేండి, తప్పైపోయింది. ఇక ఎప్పుడు ఇలాంటి పనులు చెయ్యను.